Zone Ads, World of Local Business Info. Hare Om. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं मयीं देवीं धियो नः प्रचोदयात्। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीमात्रे नमः। జగదంబ స్వరూపులైన అమ్మలందరికీ నమస్కారం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. కృష్ణ 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 కృష్ణ. టైము చాలా ముఖ్యం. ఆల్రెడీ 15 నిమిషాలు లేటుగా ప్రారంభించాం. 7:30 అనుకున్నాం, 7:45 అయింది. తర్వాత మళ్ళీ అమ్మలంతా అద్భుతంగా కోలాటం కూడా ఇక్కడ మన ముందు ప్రదర్శించి మనందరికీ ఆనందం కలిగించాలి కనుక ఒక హాఫ్ అన్ అవర్ మన కార్యక్రమం. సో 8:15 ముగిస్తాను. తర్వాత మీరు సబ్జెక్ట్ చాలా పెద్దదండి. పురాతన సాంప్రదాయాలు, కలియుగ సత్యాలు, చాలా మంచి టాపిక్. పురాతనంలో అమ్మ అనేవాళ్ళం, ఇప్పుడు మమ్మీ అంటున్నాం. అప్పుడు నాన్న అనేవాళ్ళం, ఇప్పుడు డాడీ అంటున్నాం. అప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం అనేవాళ్ళం, ఇప్పుడు హాయ్ అంకుల్ అంటున్నాం. అంతే తేడా. చూడటానికి చాలా సింపుల్గా కనపడుతోంది, కానీ మన జీవన విధానం ఎంతగా ప్రభావితమైంది, ఎంతగా మనను మర్చిపోతున్నాం అన్నది ఈ సబ్జెక్ట్లో మీకు చెప్పాలి. మరి ఎంత ఎఫెక్టివ్గా దాన్ని మనం ఆవిష్కరించుకుంటాం. భాద్రే మాసే శితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్ నరః కృత్యా మహిం మహిం మూర్తిం గణేశస్య చతుర్భుజ. పురాణం చెప్పింది వినాయక చవితి ఎలా జరుపుకోవాలని. మట్టి తీసుకొచ్చి దాంట్లో 4 భుజాలు ఉన్నటువంటి వినాయకుడిని తయారు చేసి దాన్ని భక్తితో పూజించవయ్యా అని చెప్పింది. కానీ ఇప్పుడు గబ్బర్ సింగ్ వినాయకుడట, మన ఎవరో చెప్తున్నారు. గబ్బర్ సింగ్ వినాయకుడు ఏంటో నాకైతే అర్థం కాల. ఇది కలియుగ లీల. ఇలాంటి వికృతమైన ఆలోచనలన్నీ కలగటానికి కారణం ఎవరు అంటే కలి.
పురాతనం అంటే ఏమిటి అంటే ప్రాచీనమైన నిత్యనూతనంగా విలసిల్లేది సనాతనము, పురాతనము. ప్రాచీనమైతే నిత్యనూతనంగా ఎలా ఉంటుంది అంటే సూర్యుడు ఎప్పటివాడో అని ఇవాళ సూర్యుడు వద్దనుకుంటే నడుస్తుందా? నేను పొత్తిళ్లలో ఉన్నప్పుడు అమ్మ అన్నాను, ఇప్పుడు కొమ్మ అంటే నడుస్తుందా? కొమ్మ అన్న అర్థం ఆడదే అనే అర్థం. అమ్మ అన్న అర్థము కొమ్మ అంటే రాదుగా. నేను ఇప్పుడు చాలా కాలం అయింది కదా, నేను మారుస్తానంటే ఎలా కుదురుతుంది? ధర్మం కూడా అదే. తల్లి జీవితాంతం పొద్దున్నే లేచి నమస్కరించాల్సిన దేవతామూర్తి, కళ్ళకు కనపడేది. కానీ పిల్లలు చిన్నప్పుడు అమ్మ అమ్మ అంటూ కొంగు పట్టుకొని తిరిగి కొంత విద్యాబుద్ధులు వచ్చిన తర్వాత నీకేం తెలియదు నోరు మూసుకో అంటున్నటువంటి దృశ్యం మనం ఇప్పుడు చూస్తున్నాం. తండ్రిని అనే సాహసం చేయలేదు, ఎందుకంటే తండ్రిని అంతే తాత తీస్తాడు కనుక. తల్లిని మట్టుకు అనే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ లక్షణం అంటే పురాణం ఒక మాట చెప్పింది. కృతయుగంలో అంతా ధర్మమే. అందుకని కృతయుగంలో మనిషి 32 అడుగులు ఉండేవట. వాళ్ళ ఆయు ప్రమాణం లక్షల సంవత్సరాలు ఉండే. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ పుష్టి ఉంటుంది. అది త్రేతాయుగానికి వచ్చేసరికి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు బ్రతికాడు. ద్వాపరానికి వచ్చేసరికి 125 సంవత్సరాలు కృష్ణ పరమాత్మ అవతారం సాలించాడు. ఇక కలియుగానికి వస్తే ఎప్పుడు పడిపోతాడో తెలియదు. ఎందుకంటే కలియుగ ప్రారంభమయ్యేటప్పుడు కలి ఒక చేత్తో నాలిక, ఒక చేత్తో జననాంగాన్ని పట్టుకొని వచ్చేట సభలోకి. ఏమిట్రా ఇలా వచ్చావు నువ్వు అంటే, కలియుగంలో ప్రజలందరికీ కామాన్ని బాగా పెంచి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తిని ఏది బట్టి అది మాట్లాడేటువంటి అలవాటు ఉండేలాగా చేస్తాను కాబట్టి నేను సాంకేతికంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అదే పరీక్షిత్తు కూడా భాగవతంలో చెప్పేటప్పుడు నేలంగూలినదాని ఆ ఆవును కొడుతూ ఉంటాడు. అది చూసిన పరీక్షిత్తు కలిని దండించటానికి వెళితే ఇది కలి ధర్మము, దీనిలో నేను ఆవును హింసిస్తాను, దేవతామూర్తులను విమర్శిస్తాను, బ్రాహ్మణులను అవమానిస్తాను, వేదాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయను, నేర్చుకునే వాళ్ళని విమర్శిస్తాను అని చెప్పాడు. నిన్ను చంపేస్తాను అన్నాడు పరీక్షిత్తు. అనగానే నా యుగధర్మాన్ని నేను పాటించేటప్పుడు నాకు నువ్వు రక్షణ కల్పించాలి, నన్ను చంపేస్తే ఎలా అన్నాడు. అయితే నా రాజ్యంలో ఉండకుండా పో అన్నాడు. రాజ్యంలో ఉండకుండా ఎక్కడికి పోతానయ్యా, మొత్తం భూమండలం అంతా నువ్వే పరిపాలిస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు. అయితే 4 చోట్ల ఉండవయ్యా అన్నాడు. ఏమిటా 4 చోట్లు? ద్యూతం, పానం, స్త్రియ, సూన, ఎత్ర అధర్మ చతుర్విధ. ఎక్కడైతే 4 ప్లేసుల్లో అధర్మం తాండవిస్తుందో అక్కడ నువ్వు ఉండొచ్చు అన్నాడు. ఏమిటి ఆ 4 ప్లేసాలు? ఫస్ట్ జూదం, తర్వాత మద్యపానం, దాని తర్వాత స్త్రీలు, దాని తర్వాత ప్రాణివధ. స్త్రీలు అనగానే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనిషి ఎలా చెడిపోతున్నాడో చెప్తున్నాడండి. జూతము అంటే తనది కాని ధనాన్ని తాను అధర్మంగా సంచరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నవాడు జూతం ఆడతాడు. ఎప్పుడైతే ఈ జూతం ఆడేటువంటి పని ప్రారంభిస్తాడో అప్పుడు ఆవేశకావేశాలు బాగా పెరుగుతాయి కనుక దాన్ని పెంచేటువంటి ఆహారం మద్యపానం స్వీకరిస్తాడు. ఇది చేసేటప్పుడు వాడిలో పెరిగిన కామానికి అవధులు ఉండదు కనుక భోగ వస్తువు కింద స్త్రీని చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రాణివధ. అందుకే మీకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టే జ్ఞాపకం, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. భోజరాజుకు జూదం ఆడే అలవాటు ఉంది. దీన్ని పోగొట్టాలన్న ఆలోచనతో కాళిదాసు ఏం చేశాడంటే ఒక సాధువు వేషం వేసుకొని మాంసం దుకాణం దగ్గర మాంసం కొంటూ కనపడ్డాడు.
అదే టైంకి భోజరాజు రథం ఎక్కి జూదశాలకు వెడుతున్నాడు జూదం ఆడదామని. నా రాజ్యంలో సాధువు మాంసభక్షణ చేయటం ఏమిటి అని భిక్షో మాంస నిశేషణం కిముచితం అని ప్రశ్నించాడు. అరే సాధువు ఏమిటి, నువ్వు మాంసం కొంటున్నావేమిటి అనగానే సాధువు రూపంలో ఉన్న కాళిదాసు సమాధానం చెప్పాడు. కింతేన మద్యం వినా, నేను ఎప్పుడు మాంసం కొనను, ఎప్పుడైతే మద్యాన్ని సేవిద్దాం అనుకుంటానో కళ్ళు తీసుకుందాం అనుకుంటానో అప్పుడు కాస్త నంచుకోవటం కోసం మాంసాన్ని కొంటాను అనగానే ఇంకా ఆశ్చర్యమైంది భోజరాజుకి. మద్యం చాపి తవ ప్రియం, ఏంటి నువ్వు తాగుతావా, కళ్ళు కూడా తాగుతావా, నువ్వు సాధువు కదా అంటే, మద్యం చాపి తవ ప్రియం ప్రియమహో వారాంగనాభిస్సహా, అరే మద్యం కూడా ఎప్పుడు తాగాను, ఎప్పుడైతే వేశ్యల దగ్గరికి వెళదాం అనుకుంటానో అప్పుడు తాగుతాను అన్నాడు. వెంటనే భోజరాజు మళ్ళీ అడిగాడు, వారస్త్రీరతయే కుతస్త్వధనం, వాళ్ళు డబ్బులు అడుగుతారు కదా, డబ్బులు నీ దగ్గర నుంచి ఎలా వస్తాయి, నువ్వు సాధువు కదా, ఏం చెయ్యవు కదా అంటే, జూతేన చోరేనవా, నేను జూతం ఆడి సంపాదిస్తాను అన్నాడు. అప్పుడు అర్థమైంది భోజరాజు జూదం ఆడటం అనేది ఎంత అప్రతిష్టకరమో, దానివల్ల ఏ ఏ అలవాట్లు అలవాటు అవుతాయో. ఇదంతా కలి లక్షణం అండి. తపశ్శౌచం దయా సత్యం ఇది పాదా కృతే కృతాః త్రయా అంశో అధర్మజ్ఞ స్మయ సంగ మదైస్తవ. కృతయుగంలో 4 పాదాలుగా ధర్మం నడిచేది. ఆ 4 పాదాలు ఏమిటి ధర్మానికి అంటే, తపస్సు, శౌచము, దయ, సత్యం. అంటే ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని ధ్యానం చేయటం తపస్సు. అలా చెయ్యాలి అంటే అంతర్బాహ్య శౌచం కావాలి. ఈ అంతర్బాహ్య శౌచం నుంచి దయ వస్తుంది. ఆ దయ నిన్ను సత్యం పలికే విధంగా ఉంచుతుంది. ఇవి 4 పాదాలు. దీంట్లో 3 పాదాలు పోయినాయి కలియుగంలో. ఏమిటా 3 పాదాలు అంటే, తపము, శౌచము, దయ. ఎందుకు పోయాయి అంటే, తపం పోవడానికి కారణం అహంకారం. ఇప్పుడు పిల్లల్లో ఇది బాగా పెరుగుతుందండి. వాళ్ళకు వచ్చేది తక్కువ, పిల్లలకేంటి అందరికీ పెరుగుతుంది. అది తమోగుణ లక్షణం. ఇదివరకు వినయం ప్రధానంగా ఉండేది, పురాతనము అధునాతనము అన్నారు కాబట్టి పెద్దవాళ్ళు కనపడితే లేచి నిలబడి నమస్కరించేటువంటి అలవాటు విశిష్టంగా ఉండేది. అలా చెప్పేవాళ్ళు, ఎవరైనా వస్తే నమస్కారం చెయ్యాలిరా అని. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నిజంగా జరిగిన సంఘటన అండి. ఇంటికి సాధువుని తీసుకొచ్చాడు మా గురువుగారు అని చెప్పడానికి. వాళ్ళ అబ్బాయికి అరే మా గురువుగారు రా అని చెప్పగానే హాయ్ అంకుల్ అన్నాడు వాడు. ప్రత్యక్షంగా నేను ఆశ్చర్యపోయా, ఇదేమిటి ఇలా అంటాడు అంటే, ఈ తండ్రికి పాపం ఒక్కడే కొడుకు. మా చిన్నతనంలో మేము 8 మంది కాబట్టి ఎంత ఎంత ముద్దుగా గారాంగా పెంచినా ఈ బలమైన నైతిక విలువలను చిన్నతనంలో పిల్లలకు చెప్పే అలవాటు ఉంది. అందుకే వెనకటికి ఇప్పటికీ పేరెంటింగ్లో ఏమిటి డిఫరెన్సు అంటే, వెనకటికి అందరూ టీచింగ్ పేరెంట్స్, ఇప్పుడంతా లిజనింగ్ పేరెంట్స్. పిల్లవాడు ఏం చెప్తే అది వింటేనే వీడు గొప్ప తండ్రి అన్న భావన వీడిలో ఉంది. ఎందుకంటే మేమంటే అప్పుడు చాలా కష్టాలు పడ్డాం, వీడెందుకు పడాలి. ఆలోచన మంచిదే. ఒక తండ్రి కొడుకుతో వాదన చేస్తూ ఉన్నట్టండి, నువ్వు నాకేమి ఇచ్చావు, నువ్వు నాకేమి ఇచ్చావు అని. అంటే నేను నీకేమిచ్చానో నాకు తెలియదు, కానీ నా చిన్నతనంలో నేను పడ్డ కష్టాలు, నేను కార్చిన కన్నీళ్ళు అయితే నీకు ఇయ్యలేదురా అని చెప్పాడు ఆ తండ్రి. ఇది ప్రతి తండ్రి అనుకుంటాడు. నేనేమన్నా కావచ్చు, నేను చాలా కష్టపడ్డాను, నా పిల్లవాడికి ఎందుకు ఆ బాధ కలగాలి. ఈ భావన తండ్రిలో బలంగా ఏనాటి తండ్రికైనా పురాతనమైన అధునాతనమైన ఉంటుంది. కానీ కొడుకులో ఆ కృతజ్ఞతను ప్రతిస్పందించే విధానం అందరిలో ఒకళ్ళలా ఉండట్లేదు. ఒక ఆయన చాలా బాధపడుతున్నాడు, ఇద్దరు రిటైర్ అయి కూర్చున్నారు. మా వాడు అమెరికాలో ఉన్నాడు, కనీసం నెలకొక కాలు కూడా చేయడు, ఎప్పుడు రాడు, నన్ను పట్టించుకోవడానికి బాధపడుతున్నాడు ఆ తండ్రి. ఇంకో తండ్రి అంటున్నాడు, మా పిల్లవాడు
ఇదే అపార్ట్మెంట్లో 7th ఫ్లోర్లో ఉంటాడు, చూసి సంవత్సరం అయింది, ఒక్కసారి కూడా నా దగ్గరికి రాడు అని. సనాతనానికి అధునాతనానికి తేడా ఏమిటంటే అభివృద్ధి పేరుతో మౌలికమైన మూలాలను మనం మర్చిపోతున్నాము. తల్లిదండ్రులకు కూడా ప్రస్తుతము కనపడుతున్నటువంటి సమాజంలోని పోటీతత్వాన్ని బాగా చూసిన తర్వాత ఏమనిపిస్తోంది అంటే, మా పిల్లవాడు వాడిలాగా అమెరికా వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, వీడిలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి అనుకుంటున్నాడు. కానీ రాముడిలాగా తండ్రి మాట వినాలి, శ్రవణులిలాగా గుడ్డి తల్లిదండ్రులను భుజం మీద పెట్టుకొని మోయాలి, పరశురాముడిలాగా తల్లిదండ్రులను దైవంగా భావించాలి అన్న ఆలోచన కలిగించే విజ్ఞానాన్ని అందించటం లేదు. జీజియాబాయి శివాజీకి చిన్నతనం నుంచే భారతీయ ధర్మంలోని విశిష్టతను వివరించి చెప్పిందండి. అందుకే స్త్రీ అంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని మన యొక్క ఆలోచన విధానం. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం ఆడతారు. ఇది బాగా చిన్నతనం నుంచి చెప్పటం వల్ల మొఘలాయుల యొక్క స్వైర విహారం నడుస్తోంది భారతదేశం మీద. మన దేవాలయాలను కూల్చివేస్తూ ఉన్నారు, మన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తరతరాల చరిత్ర పిలుపును మరువబోకుము సోదరా, నర నరాన స్వదేశ భక్తిని పరుగులెత్తగనిమ్మురా, ఆకులలమలే అన్నమైనను అడవులే ఆశ్రయములైనను, మొగలు బాదుష గుండెల దరగ జీవితాంతము పోరు సలిపిన, వీరరాణా తెలుపునే మన జాతి శ్రేయమే ధ్యేయమౌనని. ఇలా చిన్నతనం నుంచి పిల్లలకు దేశభక్తి గీతాలు మీరు నేర్పుతున్నారా? మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరేం నేర్పుతున్నారు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై. ఇది పిల్లలందరికీ వచ్చు. కానీ గణానాన్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమస్తవశ్రమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. మనకే రాదు, వాళ్ళకేం చెప్తాం మనం? కాబట్టి ఏ దేవతామూర్తుల యొక్క ఆలోచనను, ఏ భారతీయ ధర్మం యొక్క నైతిక మూలాలను చిన్నతనం నుంచి పిల్లలకు చెప్పబడిందో అది పురాతనం. ఎక్కడైతే మరిచిపోతుందో అది అధునాతనము అని నేను వేదిక మీద నుంచి చెప్పడానికి ఎందుకు సాహసిస్తున్నాను అంటే, ఇలాంటి దృష్టాంతాలు అనేకం చూస్తూ ఉన్నాను. ఎందుకని ఛత్రపతి శివాజీ యొక్క ఉదాహరణను ప్రత్యేకంగా చెప్పాను అంటే, అప్పటికి మొఘలాయులు హిందూ ధర్మాన్ని నాశనం చేయటమే కాకుండా హిందూ స్త్రీలను చెరపడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళను అనేక రకాలుగా హింసిస్తుండేవాళ్ళు. మనం కూడా తెలంగాణలో మనకు అనుభవమే, రజాకార్ల మూమెంట్లో స్త్రీమూర్తులని ఎంత హింసించారో. మళ్ళీ ఇప్పుడు అలాంటి రాజ్యం కనపడుతూ ఉంటే మళ్ళీ బాధ వస్తుంది. అలా ఇదంతా జరుగుతోందని చెప్పి ఆయన సేనానాయకుడు ఒక మొఘలాయి రాజ్యాన్ని జయించి ఆ స్త్రీని తీసుకొచ్చి అక్కడ సంచయనం చేసిన ధనంతో పాటు ఈ స్త్రీమూర్తిని కూడా నీకు అర్పిస్తున్నాను మహారాజ్ అని ఛత్రపతికి ఇస్తే, ఛత్రపతి మహారాజ్ సాష్టాంగ దండ ప్రణామం చేశాడండి. అమ్మా, మా వాళ్ళు తెలియకుండా తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి అని ఒక చెల్లెలకు ఏ విధంగానైతే సార ఇచ్చి పుట్టింటికి పంపిస్తారో అలా పంపించాడు. అలాంటి అద్భుతమైన మూలాలున్న భారతదేశపు చరిత్రను మరచి ఈనాడు రీసెంట్గా కలకత్తాలో జరిగిన సంఘటన చూస్తూ ఉంటే, పాలకులలో వైద్యో నారాయణో హరిహి అంటారు. 36 గంటలు పరిశ్రమ చేసి రోగుల చికిత్స చేసి అలసిపోయి ఉన్న స్త్రీమూర్తిని చెరపట్టడమే కాకుండా కిరాతకంగా ఆమెను చంపే ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వం కూడా పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేను, అందుకే ఒక 10 లక్షలు ఇచ్చేస్తాం. అయిపోయిందా 10 లక్షలతో? అంత క్రూరంగా కిరాతకంగా ప్రవర్తించిన వారి యొక్క ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి? భారతీయ జీవన విధానం అసలు స్త్రీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తామో తెలుసండి. మనం శివపురాణంలో చెప్తాడండి,
ఈ సకల చరాచర సృష్టిని చేసే ప్రయత్నంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఆయనకు ఒక దాకా వచ్చిన తర్వాత సృష్టి చేయడం ఎలానో తెలియలే. శివుడి దగ్గరకు వచ్చి ప్రార్థించాడు, నువ్వు సృష్టి చేయవయ్యా. ఆయన సృష్టిస్తే అందరూ శివుడిలాగానే ఉన్నారు. ఎందుకంటే శివుడికి దయ ఒక్కటే, కారుణ్యం ఒక్కటే, ఉపకారం ఒక్కటే. నాలం వా పరోపకారకమిదం ఏకం పశూనాం పతే అంటాడు శివానంద లహరిలో. పరోపకారం తప్ప ఇంకొకటి తెలియదు. అందుకని అందరినీ తనలాగే సృష్టించాడు. అందరు ఇలా ఉంటే ఎలానయ్యా అంటే, సరే నువ్వు అనుకున్న రాగద్వేషాలతో సృష్టించే వాళ్ళని నీకు ఇస్తాను పొమ్మన్నాడు. తర్వాత స్త్రీమూర్తిని సృష్టించాల్సి వచ్చింది. నా వల్ల కాదు, స్త్రీమూర్తిని నువ్వే సృష్టించమని మళ్ళీ శివుడిని అడిగితే శివుడు అన్నాడు, అది నా వల్ల కూడా కాదయా, కేవలం జగన్మాత వల్ల అవుతుంది అని చెప్పి పార్వతీదేవికి చెప్తే, ఆమె సృష్టి కాబట్టే ప్రతి స్త్రీని జగన్మాతలాగా చూస్తాం మనం. అలాంటి భారతదేశంలో ఆడదే ఆధారం మన కథాడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం, కోతిమూక చేత సేతువే నిర్మించింది ఆడదిరా, తాళి కోసం యముడి కాలపాశంతోనే పోరింది ఆడదిరా, ఖడ్గతిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా, అల్ల బాణచంద్రుడి చెంత భానుతేజం వెనక నిలిచింది ఆడదిరా, వేమన్న వేదానికి నాదం ఒక ఆడదిరా, వేమన్న వేదానికి నాదం ఒక ఆడదిరా, అటువంటి ఆడదే మన జాతికి జీవన్రా, ఆడదే ఆధారం మన కథాడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. ఈ పాటంతా పాడితే ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఏమండి తాళి కోసం యముడి కాలపాశంతోనే పోరింది ఆడదిరా అన్నారు కదా, అంటే అర్థం ఏంటి అన్నాడు. అంటే వీడు ఇంత ఆసక్తిగా అడుగుతున్నాడని సావిత్రి సత్యవంతుల కథ చెప్పాను. వెనకటికి సత్యవంతుడనే మహారాజు ఉండేవాడు. ఆయన అకాల మృత్యువు చెందగానే ఆయన భార్య అయిన సావిత్రి యముడితో యుద్ధం చేసి నరకలోకం దాకా వెళ్ళి తన భర్త ప్రాణాలను తిరిగి తీసుకొచ్చింది అని చెప్పగానే అయ్యో అన్నాడు. ఏంట్రా అన్న, యమలోకానికి వెళ్ళినా వాడికి భార్య బాధ తప్పలేదు కదండి అన్నాడు. అంటే ఆడదే ఆనందము, ఆడదే సంతాపము ఎందుకంటున్నాము అంటే, అధునాతనంలో స్త్రీల ఆలోచన విధం కూడా మారుతోందండి. ఆ టీవీలో ఒక ప్రోగ్రాం నడుస్తుంది. దాంట్లో అమ్మాయిని పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు ఏమిటమ్మా డిఫరెన్సు అంటే, పెళ్ళి కాకముందు ఎంతోమందితో ఉండొచ్చు, పెళ్ళైన తర్వాత ఒక్కడితోనే ఉండాలి కదా, చాలా బాధగా ఉంది అని చెప్పి. ఇది చూడగానే ఆ యాంకరు ఆమెకు 2 చాక్లెట్లు ఇచ్చింది. నాకైతే లాగి 2 కొట్టాలనిపించింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో ఇలాంటి దృష్టాంతాలు మన కళ్ళకు ముందు కనపడటానికి కారణం ఏమిటి? సనాతనమైన మన జీవన విధానాన్ని ఎప్పుడైతే మనం విస్మరిస్తూ ఉన్నామో అప్పుడు అన్ని దరిద్రాలు మన ఇళ్లలో కళ్ళ ముందే కనబడుతున్నాయి. వెనకటికి అందరము నట్టింట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం అండి. ఇప్పుడు నెట్టింట్లో కూర్చొని ఎవడి కాలక్షేపం వాడే చేస్తున్నాడు. అంతేగాని పక్కవాడితో మాట్లాడాలన్న ఆలోచన కూడా లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంట్లో సోషల్గా ఉండటం తగ్గిపోయిందండి. అదే అధునాతనానికి సనాతనానికి తేడా. ఇంతకుముందు పండగ అంటే దసరా పండగ నాడు పారువేటకని మా బ్రదర్స్ ఫాదర్ అందరం కలిసి చాలా దూరం వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం పాలపెట్టకి. ఇప్పుడు అంతదాకెందుకు, నా చిన్నతనంలో పేరెంటం అంటే అమ్మలంతా మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఈ శనగలు ఏదో ఇచ్చి మా అమ్మని వాయనం ఏదో ఇచ్చి వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళే ఒక బకెట్లో అన్నీ పెట్టుకుంటున్నారు. ఇంటికి వెళ్ళి వాయనం ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇళ్ళు చాలా చిన్నమైపోయినాయి. హృదయాల్లాగానే, మనస్సుల్లాగానే, రోడ్లలాగానే, నగరాల్లాగానే మన యొక్క ఆలోచన విధానం కూడా సంకుచితమైపోయింది. అందుకని బయట ఉండాల్సిన అశౌచాలయం ఇంట్లోకే వచ్చింది. ఇలా జీవనంలో ఆలోచన విధానమే కాదు, మన యొక్క ఆచరణ కూడా మారుతూ వస్తూ ఉన్నది. మరి కలియుగ లక్షణమని తెలుసు. దీని యొక్క విపరీతము ఎలా ఉంటుందో కూడా మనకు అర్థమైంది. ఆఖరి 5 నిమిషాల్లో మనం దానికి 8:15 అమ్మ, తర్వాత వాళ్ళకి ½ అన్ అవర్ ఇంకో కార్యక్రమం ఉంది.
సమయం అయినది చాలా విలువైనది. నేను రేపు పొద్దున్నే 2:30కు లేచి 5:30కు ఫ్లైట్ పట్టుకొని కాశీ వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 11:30కు వస్తే 14వ తారీఖు షూటింగ్ ఉంది, 15వ తారీఖు ఇంకో కార్యక్రమం ఉంది, 16వ తారీఖు టీవీలో, 17వ తారీఖు టీవీలో నమజ్జనం ఉంది. అందుకే నేను టైం అంటే టైంకి వస్తా, టైంకి 8 హాఫ్ అన్ అవర్ కాబట్టి హాఫ్ అన్ అవర్ ఇంకో కార్యక్రమం ఉంది కదా ఇలాగ. సో మరి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న ఈ 4 మౌలిక సూత్రాలను పిల్లలకు నేర్పాలండి. అతిథి దేవో భవ, ఇంతకుముందు ఎవరైనా ఇంటికి వస్తే భోజనం చేసి వెళ్ళమనేవాళ్ళండి. ఎందుకంటే అతిథి అంటే నారాయణ స్వరూపమని. మీకు చాలాసార్లు ఆ వినోబా భావే ఒక ఉదాహరణ చెప్పాను. వినోబా భావే బాల్యంలో ఉన్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఎందుకు ఇంత పక్షపాతము, ఎవరెవరో ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు రొట్టెలు చేసి నెయ్యి వేసి కూర వేసి ఇస్తున్నావు, నేను భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఎండిపోయిన రెట్టు పెట్టి ఇంత పచ్చడి వేస్తున్నావే, నీకేమన్నా న్యాయమా అని అడిగాడు. అంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది, మీ నాన్నగారు ఒక అద్భుతమైన యజ్ఞం చేస్తున్నారా, మధ్యాహ్న సమయంలో తాను భోజనం చేసే ముందు ఊళ్ళో ఎవరైనా అన్నార్థులు ఉన్నారేమో చూసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి భోజనానికి కూర్చోబెడతారు. వాళ్ళు 2-3 ఎక్కువైతే మీ నాన్నగారు భోజనం చేయకుండా మరీ ఆ రోజు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. మిగిలింది నీకు పెడుతున్నాను, నీకు అదైనా దొరుకుతుంది, నేను మీ నాన్నగారు ఒక్కొక్క రోజు మంచినీళ్ళు తాగి పడుకుంటాము అని. దానికి మూలం ఏమిటి అంటే యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకల్పిషై భుంజతే తే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ అని భగవద్గీతలో చెప్తుందండి. నువ్వు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో మిగిలిన అవశిష్టాన్ని ప్రసాదంగా తీసుకుంటే నీ పాపాలన్నీ పోతాయి. ఇది బలంగా వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళ పిల్లవాడిని వాళ్ళు అలా పెంచారు. అందుకే కొన్ని లక్షల ఎకరాలకు అధిపతి అయ్యాడు వినోబా భావే. వాటన్నిటినీ దానం చేశాడు. యోగంతో స్వేచ్ఛామరణం, తన ప్రాణాన్ని తానే అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి అట మీద హత్తించి ఉరమున క్రమ్మర తాలుమూలమున కుదరిమి నిలిపి మమతతో భ్రూమయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణనాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమెల్లం ఇంద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము జించి బ్రహ్మమందు గలయు కౌరవేంద్ర. అష్టాంగ యోగం ద్వారా ప్రాణాన్ని పరమాత్మలో విలీనం చేసి కపాల మోక్షం పొందాడు. మనకి ఇక్కడ చక్కగా యోగ కార్యక్రమం నడుస్తుంది. ఎంతమంది వస్తున్నారో తెలియదు. అధునాతనానికి సనాతనానికి తేడా అంటున్నారు కాబట్టి చెప్తున్నా. సనాతనంలో వాళ్ళు ప్రాణాయామం చేసినా చేయకపోయినా స్తోత్రాల పారాయణ చేసేవాళ్ళండి. స్తోత్రాల పారాయణ చేయటం అంటే అనులోమ విలోమ ప్రాణాయామమే. మీ శ్వాసను నిర్గమించి చక్కగా నియంత్రించి క్రమపద్ధతిలో తీసుకునే విధంగా అప్రయత్నంగా స్తోత్ర పారాయణ చేసేటప్పుడు జరిగిపోతుంది. అందుకే సంస్కృతంలో మీరు చదివే శ్లోకాల వలన ఆయా దేవతామూర్తులు మీ ఇంట్లో ఆవిష్కరింపబడతారు. చాలాసార్లు మీకు చెప్పాను ఈ విషయం. కనుక మొట్టమొదట చేయాల్సింది ఏమిటి అంటే భారతీయ జీవనానికి మౌలికమైన విలువలను పిల్లలకు చెప్పే ప్రయత్నం చెయ్యాలి. భోజనం వదిలేయండి, తర్వాత టిఫిన్ పెడదామని ఏమంటే టిఫిన్ చేసి వెళ్ళేవాళ్ళు అనేవాళ్ళు. దాని తర్వాత కాఫీయో ఛాయ్ ఇస్తే అర్థం ఏంటంటే ఇంకా మీరు వెళ్ళండి అని అర్థం. ఛాయ్ తాగి వెళ్ళండి అంటే అప్పటిసేపు గంటసేపు మాట్లాడాడు అనుకోండి, ఛాయ్ తాగి వెళ్ళండి అని ఛాయ్ తెస్తే ఛాయ్ తాగి వాడు వెళ్ళిపోవాలి. దాని తర్వాత మంచినీళ్ళు ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు వెళ్తే మేము తలుపులు వేసుకుంటాం అంటున్నారు. సో ఆలోచన విధానము ఎలా మారుతోంది, దానికి కారణం ఏమిటి అంటే ఇలా మీకు కొన్ని వేల ఉదాహరణలు చెప్పచ్చు. మన జీవన విధానం ఎలా మార్పు చెందుతూ ఉంది. కారణం ఏదైనా కావచ్చు. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి 3 ఉంటాయండి: ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎన్వైర్న్మెంట్. ధీరుభాయ్ అంబానీ 300 రూపాయలు సంపాదించేటప్పుడు ఆయన 100 రూపాయల కాఫీ తాగడానికి వెళ్ళేవాడు బాంద్రా దాకా. ఫ్రెండ్స్ అంతా వచ్చి అడిగారు ధీరుభాయ్ అంబానీ, ఏమయ్యా నీకు వచ్చే శాలరీ 300 కదా, 100 రూపాయలు పెట్టి కాఫీ ఎందుకు తాగుతున్నావు అంటే ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, నేను రూపాయి పెట్టి కాఫీ తాగేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా మా పిల్లవాడు ఫీజు ఇంకా కట్టలే, మా అమ్మాయి కాన్పుకి వచ్చింది అప్పు దొరకట్లేదు,
మా ఆవిడ చీర అడిగింది డబ్బులు కొనడానికి, చీర కొనడానికి డబ్బులు ఇది చర్చించుకుంటారు. అదే 100 రూపాయలు పెట్టి కాఫీ తాగే చోట వాళ్ళంతా నేను 10 కోట్లు దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, 20 కోట్లు నాకు ఇక్కడ లాభం వచ్చిందని మాట్లాడుకుంటుంటారు. ఇవి నాకు ప్రేరితం కావాలి కాబట్టి ఈ 100 రూపాయలు నేను పెట్టి ఇన్వెస్ట్మెంట్ అన్నాడు ఆయన. కొన్ని కోట్లు సంపాదించాడు. ఎందుకని చెప్తున్నానంటే వాతావరణం ఎంతగా ప్రతివాణ్ణి ప్రభావితం చేస్తుంది అని చెప్పటానికి ఇలాంటి సక్సెస్ఫుల్ వ్యక్తుల జీవిత కథలు ఎన్నో ఉన్నాయి. ఎంత నువ్వు సంపాదించినా నీ మౌలికమైనటువంటి విలువలను మరిచిపోకుండా ఉండాలి అన్నది భారతీయ జీవన విధానంలో ప్రధానమైన సూత్రం. దానికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆలోచన చేయాలి. దంపతులు ఇద్దరి మీద ఆ బాధ్యత ఉంది. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారట. ఆ భార్య భర్తను అడిగిందిట, ఏమంటే కంప్లీట్ అంటారు, ఫినిష్ అంటారు, దాని అర్థం ఏంటండి? రెండు అర్థం ఒకటే కదా అంటే, కాదు కాదు చాలా తేడా ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నీ జీవితం కంప్లీట్ అయింది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, నా జీవితం ఫినిష్ అయింది, అదే తేడా అని చెప్పాడు. కనుక ఇద్దరి ఆలోచన విధానం సక్రమంగా ముందుకు సాగితే, అది పిల్లలకు అందుబాటులోకి వస్తే, అలా పిల్లలు ఆలోచించటం ప్రారంభిస్తే, పెద్దలు చెప్పినట్టు పిల్లలు వినగలిగితే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ టైం అండ్ అగైన్ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇప్పుడు పెద్దలంతా పిల్లలు చెప్పినట్టే వింటున్నారు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. కారణం ఏంటంటే వాడికి కోపం వస్తే వీడు పితృత్వానికే ఏదో పెద్ద కళంకంగా వీడు భావిస్తూ ఉన్నాడు. కనుక వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేయండి, కాదని నేను అనటంలే, వద్దని నేను చెప్పట్లా, ప్రేమ చూపించద్దని నేను అనట్లే. ఏవైతే మౌలికమైన సూత్రాలు ఉన్నాయో, తల్లిదండ్రులకు నమస్కారం చేయవలెను, ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను గౌరవించవలెను, దేవతామూర్తులు కనపడినప్పుడు సాష్టాంగ దండ ప్రణామము చేయవలెను, మన ఆర్షవాంగ్మయంలో శ్లోకాలను, పద్యాలను, కథలను అధ్యయనము చేయవలెను. నిన్న ఆమెవరో కోన్బరేగా కరోడ్పతి, దాంట్లో అమితాబ్ బచ్చన్ అడుగుతున్నాడు. ఆమె అప్పటికి 3,20,000 గెలుచుకుంది. 6,20,000 ప్రశ్న అండి ఇది. ఏమడిగాడో తెలుసండి? పాండవ సైన్యానికి సైన్యాధ్యక్షుడు ఎవరు అని 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాడండి. ధృతరాష్ట్రుడు, కృష్ణుడు, అశ్వత్థామ, దృష్టద్యుమ్నుడు అని 4 ఇచ్చాడు. ఆమె అప్పటిదాకా పెద్ద పెద్ద క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పింది. చాలా అసలు జనరల్ నాలెడ్జ్ అనమాట. జాంబియా ప్రెసిడెంట్, ఇంకా ఇలాంటివి చాలా. రీసెంట్ జరిగిన ఎన్నికలలో ఫస్ట్ టైం ఓట్ చేసిన తెగవాళ్ళు ఎవరు నాగాల్యాండ్లో చెప్పేసింది ఆమె. ఇది ఆమెకు తెలియక ఒక లైఫ్ లైన్ ఉపయోగించింది. ఆడియన్స్ అంతా కూడా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు అక్కడ పర్సంటేజ్ వేస్తాడు కదా, 35% కృష్ణుడు, 36% దృష్టద్యుమ్నుడు, 34% ధర్మజుడు యుధిష్ఠిరుడు. ఇప్పుడు దేన్ని తీసుకోవాలి? అప్పుడు వెంటనే రెండో ఫోన్ కాల్, వీడియో కాల్, అక్కడ ఎక్స్పర్ట్ ఆమె అన్నీ తెలిసింది. ఆమెను అడిగా, ఆమె కృష్ణుడు ధర్మరాజు అని చెప్పింది. ఏమో దండం పెట్టింది, నేను క్విట్ అంది. దృష్టద్యుమ్నుడికి వచ్చిన తిప్పలిది. అంటే మనకు నాలెడ్జ్ అంతా తెలుస్తుంది, కానీ ఏ పురాణ పురుషులైతే మనకు మార్గదర్శకం చేశారో, ఏ కృష్ణ బోధ అయితే ఈరోజు సకల ప్రపంచము ఆచరిస్తుందో, ఏ రాముణ్ణి అయితే ఆదర్శంగా తీసుకొని ప్రజలంతా తమ జీవన విధానాలనే మార్చుకుంటున్నారో, అలాంటి పురాణ పురుషుల యొక్క కథలను పిల్లలకు చెప్పే బాధ్యత పెద్దవాళ్ళు స్వీకరించటం లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా దాని మీద ఆసక్తి లేదు కనుక. నా మొగుడు నాకే కొంచెం, నీ మొగుడు నాకు కొంచెం, ఇలాంటి సీరియల్స్ యొక్క ప్రభావం బాగా పడుతోంది. అవి చూస్తున్నంతసేపు మనసంతా వికలమైపోతుంది. దాని వలన జరిగే ప్రయోజనం లేకపోగా అనర్థం చాలా ఉన్నది. కనుక ఆ విషయాన్ని గుర్తిస్తూ ఇంకా చాలా మాట్లాడాలన్న తపన, వేదన నాలో ఉన్న సమయాభావం వల్ల ఇక్కడ ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఒక శివస్థుతితో. ఓం నమస్తే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైకకర్త్రే సకల లోకైక సంవర్త్రే సకల నిగమ గుహ్యాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ
నిజావాసాయ నిరామయాయ నిరాటంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్మమాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 రుద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గచర్మ పరశుపాశాంకుచ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి నిండివాల తోమల ముసలము సండముద్గిరి ప్రాసపరిగ పట్టక శతుగ్ని చక్రాబ్జాయుధ భీకరకర శస్త్ర దంష్ట్రాకరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ఖర మురుడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విశ్వేశ్వర వృషవాహన విషద్భూషణ సర్వతోముఖమాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మమ మృత్యు భయం నాశయ నాశయ మమ చోరభయం ఉచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ విదారయ కుష్మాండ భూతభేతాళ మారీగణ బ్రహ్మరాక్షసగణాం సంత్రాసయ సంత్రాసయ మాం అభయం కురు అమృతకటాక్ష వీక్షణేన అవలోకయ అవలోకయ శివకవచేన మాం ఆచ్ఛాదయ ఆచ్ఛాదయ శివ భవ రుద్ర నమస్తే 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 నమః. ఓం. Subscribe to our channel, click the bell icon and select all.